హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ సంక్షోభం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 60% వాటా కలిగినటువంటి ఇండిగో యాజమాన్యం విమానాశ్రయాల్లో అత్యంత పెద్ద సంస్థ అయినప్పటికీ కూడా ప్రజలందరినీ ముప్పు తిప్పలు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 4 రోజుల కాంచి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికులు దాదాపు రోజు వరకు రద్దీ అయిన విమానాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా దానిపైన ప్రత్యేక మార్గాలు చూడలేకపోతుంది విమాన శాఖ మరియు ఇండిగో సంస్థ. ముఖ్యంగా చూడాలంటే 6వ తారీఖు రోజున చూసుకున్నట్లయితే విమానాలు క్యాన్సిల్ కావడము, దాంతోపాటుగా ఇండిగో సంస్థ హైదరాబాద్ నుంచి 43 ఫ్లైట్లు వచ్చేసి వెళ్ళవలసినవి, 23 ఫ్లైట్స్ రావాల్సినవి, దాదాపు 69 ఫ్లైట్ కూడా ప్రకటించడంతో కూడా స్థానికంగా ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టడము, దాంతో పాటు క్యాన్సిల్ అయినటువంటి టికెట్లు అవుతున్నాయి దాని యొక్క రిఫండ్ అనేది ఇమ్మీడియట్లీ చెల్లించాలని కూడా ఆగ్రహం చేస్తున్నారు. ఒకవైపు భువనేశ్వర్లో తల్లి చనిపోతే తల్లిని చూడడానికి వెళ్తున్నటువంటి కూతుర్లకు టికెట్ క్యాన్సిల్ కావడంతో, మరోవైపు ఫారెన్ కంట్రీస్కు వెళ్తున్నటువంటి కూతుర్ని సాగనంపడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు తీరే ఇక్కడికి వస్తారికే టికెట్ క్యాన్సిల్ అవడంతో ఇబ్బందులు పడ్డము. మరోవైపు చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా నుంచి వచ్చి అతని యొక్క భార్య అస్త్రాలను వారణాసిలో కలిపి హైదరాబాద్ చేరుకున్నటువంటి వ్యక్తి యొక్క మెడిసిన్ దాదాపు ఇప్పటికీ 4 రోజుల కాంచిగా పడిగాపులు కాస్తూ దానికి సంబంధించినటువంటి లగేజ్ రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ పేలవ ప్రదర్శన వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇటువైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు ఇండిగో సంస్థ ఒక ప్రణాళిక చూసుకొని ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తే కూడా ప్రయాణికులు వేరే మార్గాన్ని ఎంచుకుంటారని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు కావచ్చు, దానివైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దానిపైన ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కూడా ప్రయాణికులు కోరుతున్నట్లు కనబడుతుంది.